హలో అండి, అందరూ నమస్కారం. మీరు చూసిన ఎల్జీ టీవీ. నా పేరు పవన్ కుమార్. నిన్న నుంచి చాలా మంది కామెంట్స్ పెడతారు, కవిత ఇష్యూ గురించి మాట్లాడండి అని. కవిత నాన్నకు ప్రేమతో అన్నట్టుగా నాన్నకు ఒక లెటర్ రాసింది. మన మాజీ సీఎం కేసీఆర్ కి ఒక లెటర్ రాసింది. అది కరెక్ట్ చూసుకుంటే మే 2కు రాసిన లెటర్. అంటే ఇంతకుముందు వరంగల్ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ చాలా సక్సెస్ అయిందని చాలా మంది మాట్లాడారు. కానీ ఆ మీటింగ్ గురించి ప్లస్ మాట్లాడుతూ మైనస్ మాట్లాడుతూ కవిత ఒక 6 పేజీల లెటర్ రాసింది. సో ఆ పేజీల లెటర్ ఎంత వైరల్ అయిందంటే చాలా వైరల్ అయింది. సహజంగా చాలా మంది కేసీఆర్ లెటర్ రాస్తుంటారు, అవి చాలా వైరల్ అవుతుంటాయి. కానీ ఈ కొత్తగా విషయం ఏంటంటే సొంత కూతురే తండ్రికి లెటర్ రాయటం ఏంటి అనుకుంటే ఫోన్ చేసి మాట్లాడవచ్చు, అనుకుంటే పర్సనల్ వెళ్ళి మాట్లాడచ్చు. సొంత కూతురు కాబట్టి ఏ రాత్రిలో అయినా కూడా వెళ్ళి మాట్లాడే హక్కు తనకు ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీరు చూడండి, ఇప్పుడు ఎంత పెద్ద నాయకుడు అయినా కూడా కూతురు అంటే ఒక రకమైన అభిమానం ఉంటుంది. సో కూతురు మాట్లాడినా అంటే 100% డాడీ కూడా ఎంత పెద్ద సీఎం అయినా పిఎం అయినా కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కొత్త విషయం ఏంటంటే కవిత లెటర్ రాయడం ఏంది, ఆర్బిజ లెటర్ రాయడం ఏంది అన్న వార్తలు అయితే చాలా వైరల్ అని చెప్పి సోషల్ మీడియాలో. గత మే 2న రాసిన లెటరు కట్ చేస్తే మే 22న వైరల్ అయింది. అంటే ఇంచుమించు 10 రోజుల గ్యాప్లో అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మాట్లాడుకుంటే నిజంగా ఈ 10 రోజులు ఏదో జరిగింది. ఈ 10 రోజుల గ్యాప్ లో కవిత మేడం అమెరికా ట్రిప్కి వెళ్ళింది. రేపు వస్తుంది అనగా ఈ పేపర్ ఏదైతే 6 పేజీల పేపర్ చాలా వైరల్ గా మారింది. సో ఈ వైరల్ ఎందుకు మారింది అంటే మెయిన్ గా పాజిటివిటీ కన్నా కూడా నెగిటివిటీ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది కేసీఆర్ విమర్శిస్తుంటారు. కేసీఆర్ ని కలవడం చాలా కష్టం, కేసీఆర్ తో మీటింగ్ కూడా చాలా మంది సాహసం చేయడానికి సరిపోరు. అక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ తో మాట్లాడంటే కొద్దిగా భయపడుతుంటారు. అరే అంత పెద్ద నాయకులతో మనమే మాట్లాడడం, ఏమైనా చెప్దామని పోయినా కూడా అక్కడికి పోయిన కేసీఆర్ మాట్లాడే విధానం వచ్చి అందరు కూడా వాళ్ళు చెప్పాలనుకో మర్చిపోయి వచ్చేస్తుంటారన్నమాట. అదే స్ట్రాటజీలో ఈసారి కవిత మేడం కూడా అది ఏం మాట్లాడకుండా డైరెక్ట్ 6 పేజీల లెటర్ పంపింది. సో ఆ లెటర్ లో ఏమేమి ఉన్నది అన్న విషయం మనం మాట్లాడుకుంటే, సో మెయిన్ గా ఈ లెటర్ వైరల్ అయిన తర్వాత చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఈ విషయం పైన మాట్లాడారు. మన డీకే అరుణ కూడా మాట్లాడింది. సొంత కూతురు తండ్రి పైన దండయాత్ర చేయడం ఏంటి, సొంత కూతురు అనుకుంటే డైరెక్ట్ డాడీతో మాట్లాడతారు, ఫోన్ చేసి మాట్లాడటం కానీ ఇంటికి మాట్లాడతారు. కానీ ఏదో వాళ్ళకి వ్యక్తిగతంగా ఏదో ఇష్యూ నడుస్తుందని డీకే అరుణ చెప్పింది. ఏకంగా మన కోమటిరెడ్డి అయితే మాకు సంబంధం లేదు, మన బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటి కాబట్టి వాళ్ళు ఈ రకంగా ఒక రాజకీయ హోనం చేస్తారని మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. కానీ అంతకన్నా ఘోరంగా రఘునందన్ రావు మన ఎంపీ, మెదక్ ఎంపీ అయితే ఘోరంగా మాట్లాడారు. మన కవిత అక్క మరో షర్మిల అనుకోవచ్చు, రానున్న రోజుల్లో షర్మిల లాగా మారుతుంది. ఎందుకంటే ముందు మీరు చూసుకున్న మన షర్మిల అక్క చూసుకుంటూ కూడా ఒక సొంతంగా పార్టీ పెట్టింది, పార్టీ పెట్టి మళ్ళీ కాంగ్రెస్ కు సపోర్ట్ ఇచ్చింది అన్నట్టుగా. సో నిజంగా ఇప్పుడు కవిత అక్క కూడా ఒక రకమైన బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూనే సో సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉంది. అక్కడ నుంచి మళ్ళా పార్టీని కాంగ్రెస్ లో కలిపే ఛాన్స్ ఉంది అన్నట్టుగా మన రఘునందన్ రావు చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. సో అసలు ఏం జరిగింది ఒక క్లారిటీకి వచ్చే విషయంలో నిన్న కవిత మేడం ఎయిర్పోర్ట్ నుంచి వస్తూనే మన మీడియా అందరూ వాళ్ళు అడిగారు, మేడం మీరు 6 పేజీలు లెటర్ రాశారు కదా, అసలు ఏంది దాని మ్యాటర్ ఏంది, సంగతి ఏంటంటే తను కూడా క్లియర్ చెప్పేస్తుంది. చాలా మంది ఇది ఫేక్ లెటర్ అది ఇది అన్నారు, కానీ ఓపెన్ అప్ అయిపోయింది. మేడం ఆ ఎయిర్పోర్ట్ నుంచి రాగానే మీడియా వాళ్ళందరూ అడిగేశారు. మీరు అందరూ అడుగుతుంటే అవును లెటర్ నేనే రాసిన, ఇది ఇప్పుడు కొత్తగా ఏం కాదు, నేను ప్రతిసారి ఏ ప్రోగ్రామ్ మా డాడీ పెట్టినా కూడా ఆ ప్రోగ్రామ్ మీద నేను లెటర్ రాస్తుంటా, ప్లస్లు చెప్తుంటా, మైనస్ చెప్తున్నా, దాని కొత్తగా ఏముంది, మా డాడీకి లెటర్ రాశాను, కానీ మీరు ఎందుకంత దాన్ని వైరల్ చేస్తున్నారని కవిత మేడం కూడా చెప్పడం జరిగింది. కానీ అక్కడ కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే కవిత మేడం ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టినా కూడా తను ఎప్పుడు కూడా ఇండివిజువల్ గానే ఎప్పుడో సోలో గానే మీడియా ముందు మాట్లాడుతుంది. కానీ ఇక్కడ కొత్తగా ఏం జరిగిందంటే ఫస్ట్ టైం ఫ్యామిలీ పక్కన పెట్టుకుని మాట్లాడింది, వాళ్ళ కొడుకుని వాళ్ళ భర్తని పక్కన పెట్టుకుని మాట్లాడింది. అంటే దాన్ని బట్టి మనకి ఏమవుతుంది అంటే నువ్వు అవునన్నా కాదన్నా ఫ్యామిలీ ఐసోలేట్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మన ఏదైతే కవిత మేడం ఫ్యామిలీ నుంచి ఐసోలేట్ అయింది, వాళ్ళని వేరు చేశారు అన్నట్టుగా మాట్లాడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే 100% అక్కడ ఇంకో కొత్త విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంటే చాలా మంది ఫ్యాన్స్ కూడా సీఎం 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 అంటుంటే అరే తెలంగాణలో ఈమె సీఎం క్యాండిడేట్ అని అంటారు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా కొంతమంది ఈ విషయాన్ని 6 పేజీల లెటర్ ని కూడా చాలా మంది స్వాగతిస్తారు. ఎందుకంటే నిన్న మేము పబ్లిక్ టాక్ వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఏమంటే తప్పేముంది, మన తెలంగాణకి లేడీ సీఎం లేరు, నిజంగా కవిత వస్తే తప్పేముంది. ఇంకా కొంతమంది ఏమంటారు అంటే ఒక సెంటిమెంట్ ఉంది, ఎవరైతే జైలుకి వెళ్తారో ఆటోమేటిక్ వాళ్ళు సీఎం అవుతారని. ఎందుకంటే మేము చూసుకుంటే రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళి సీఎం అయ్యాడు, జగన్ కూడా జైలుకి వెళ్ళి సీఎం అయ్యాడు. సో మన ఇప్పుడు కవిత కూడా జైలుకి వెళ్ళి కాబట్టి తనకు కూడా స్కోప్ ఉంది, తెలంగాణ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. తిరుమల మల్లాడిని కూడా జైలుకి వెళ్ళి మంచిగా ఎమ్మెల్సీ పదవి అయినాం. సో జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సీఎం అవుతారు అన్నట్టు ఒక వార్త వినిపిస్తుంది. కాబట్టి సో అక్కడ ఎయిర్పోర్ట్ లో కూడా అందరూ మేడం బయటికి రాగానే సీఎం సీఎం అనటాలకే అందరు కూడా సీఎం క్యాండిడేట్ గా డిక్లేర్ అయిపోయింది. అసలు ఆ లెటర్ లా అసలు జరిగిన సంగతి ఏంది అన్న విషయం మాట్లాడుకుందాం. సో మెయిన్ గా ఆ విషయం మాట్లాడే ముందు ఇంత జరిగిన ప్రాసెస్ లో ఇంత కవిత లెటర్ రాసింది, ఆర్బిజ లెటర్ రాసింది, చాలా వైరల్ అయినాయి, అన్ని పార్టీలు దాని గురించి మాట్లాడాయి. కానీ కొత్త విషయం ఏంటంటే పార్టీలో ఎటువంటి డిసిప్లినరీ మిస్ అయినా సో వాళ్ళ షోకత్
నోటీసులు ఇస్తారన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా మనకు వచ్చిన వార్త ఏంటంటే కేసీఆర్ కూడా కవిత పైన చాలా సీరియస్ గా మండిపడ్డారని చెప్పుకోవచ్చు. షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ రంగం సిద్ధమైనట్టుగా మనకు బాగా వినిపిస్తుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న స్ట్రాటజీ. అసలు ఇంత పెద్ద స్ట్రాటజీ జరగడానికి మెయిన్ కారణం ఏంది? అసలు కవిత 6 పేజీల లెటర్లు అసలు ఏం మాట్లాడింది, పాజిటివ్ ఏంది నెగిటివ్ ఏంది అనే గురించి మాట్లాడుకుంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ మాట్లాడదాం. క్యాడర్ మోరల్ బాగుంది డాడీ అని రాసింది. క్యాడర్ మోరల్ అంటే క్యాడర్ చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ గురించి అని చెప్పింది. అది చాలా చక్కటి పాయింట్, చాలా అందరూ అభినందిస్తారు. క్యాడర్ లిజన్ అంటిల్ ప్రోగ్రామ్ ఎండ్. అంటే ప్రోగ్రామ్ అయిపోయిన వరకు కూడా ప్రజలు మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క వచ్చిన కార్యకర్త కూడా ప్రతి ఒక్క మాట విన్నారు. అది చాలా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు డాడీ అని చెప్పినాం. ఇంకోటి ఆపరేషన్ కాకర్ గురించి మేము మాట్లాడారు చూడు డాడీ, అది కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఆపరేషన్ కాకర్ బీజేపీ ఏదైతే ఆపరేషన్ కాకర్ చేస్తుందో దాని గురించి మేము మాట్లాడడం చాలా బాగుంది డాడీ అని చెప్పింది. ఇంకోటి ఏం చెప్పింది అంటే కాంగ్రెస్ ఫెయిల్ అని ప్రతిసారి మీరు చెప్పడం ద్వారా నిజంగా అది కూడా చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు అని చెప్పింది. పాలగం విషయంలో ఏదైతే మన అమరవీరులు చాలా మంది అమాయక ప్రజలు చనిపోయారు, ఆ విషయంలో మీరు మౌనం పాటించారు చూడు, అది కూడా చాలా బాగుందని చాలా పాజిటివ్ గానే ఫీడ్బ్యాక్ ఇచ్చింది. ఇంకోటి ఏంది, రేవంత్ రెడ్డి పేరు తీయకుండా మాట్లాడిన విషయాలు కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఒక దిగ్గజమైన సీఎం తను. సో అపోజిట్ లో ప్రత్యర్థి ఉంటే మన కేసీఆర్ సీఎం పేరు వాడకుండా అపోజిషన్ ఏదైతే అధికార పార్టీని ప్రశ్నించే విధంలో సక్సెస్ అయ్యో డాడీ అని అక్కడ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణ తల్లిని మార్చారు, ఆ విషయం మీరు మాట్లాడతారు అనుకున్నాం, అది ఒక్కటి మీరు మాట్లాడలేకపోయారు, అది చాలా డిసప్పాయింట్ అనిపించి చెప్పింది. ఈ పాజిటివిటీ కిందకి రాదు, ఇది నెగిటివ్ పాయింటే, కానీ తెలంగాణ తల్లిని మార్చలే అన్న విషయం. ఎందుకంటే తెలంగాణ తల్లి అంటే మనకు తెలుసు, కేసీఆర్ తెలంగాణ తల్లి ఎలా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టే తెలంగాణ ఏ రకంగా ఉంటే మనకు తెలుసు. కాబట్టి సో అదొక పాయింట్ కూడా, అది నెగిటివ్ పాయింట్ చెప్పుకోవచ్చు, కానీ పాజిటివ్ పాయింట్ అని పెట్టేది. ఇంకా మోర్ పంచెస్ ఎక్స్పెక్ట్ చేసాం డాడీ, మీరు ఎక్కువ పంచులు సహజంగా కేసీఆర్ అంటే పంచు, అట్లా పంచులు వేయలేదు కాబట్టి 3 పంచులు ఎక్స్పెక్ట్ చేసాం డాడీ, మీరు ఎక్స్పెక్ట్ చేయలేము అని చెప్పింది. ఇంకోటి పోలీసులకు ఇచ్చిన వార్నింగ్ కూడా చాలా చాలా బాగుంది డాడీ అని చెప్పారు. ఇది పాజిటివిటీ. సో పోలీసులకు వార్నింగ్ చేయడం అనేది చాలా బాగుంది. ప్రజల్లో కూడా ఈ మధ్యలో చూస్తున్నాం, ఆఫ్టర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొద్దిగా పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రజల మీద కుట్టటాలు ఆ రకంగా చేయటాలు జరుగుతాయి. కాబట్టి ఆ పాయింట్ కూడా చాలా బాగుందని పాజిటివ్ చెప్పింది. ఇదంతా పాజిటివ్. ఒక 7 పాయింట్ పాజిటివ్ మాట, అందులో ఒక పాయింట్ అయితే నెగిటివ్ ఉంది. ఎందుకంటే తెలంగాణ తల్లి గురించి మాట్లాడలేదు డాడీ, అది చాలా బాగా అనిపించింది. చాలా ఊందంగా మాట్లాడారు, అదొక పాయింట్ అని కొద్దిగా నెగిటివ్ పాయింట్ అది. సో మెయిన్ గా ఇప్పుడు బాగా ఎందుకు వైరల్ అంటే 7 పాయింట్ పాజిటివ్, ఇక 15 పాయింట్ నెగిటివ్ మాట్లాడింది. నెగిటివ్ ఫీడ్బ్యాక్ చదువుతాం మనం. మెయిన్ గా ఉర్దూలో మాట్లాడలేదు డాడీ మీరు, ఉర్దూలో ఎందుకంటే అంత పెద్ద వరంగల్లో పెద్ద సభ జరిగినప్పుడు అన్ని లాంగ్వేజ్ లో మాట్లాడే సత్తా దమ్మున్న వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్. ఎందుకు కేసీఆర్ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడు, తెలుగు చాలా బాగా మాట్లాడు, మీ ఉర్దూ కూడా చాలా బాగా మాట్లాడు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ముస్లిమ్స్ కూడా మీరు మాట్లాడుతూ ఉర్దూ మాట్లాడితే చాలా అట్రాక్ట్ అవుతారు. కాబట్టి మీ ఉర్దూ కూడా మాట్లాడంటే బాగుంటుంది డాడీ అనేది నెగిటివ్ ఫీడ్బ్యాక్ చెప్పింది. సెకండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వాక్ బిల్ మీద మాట్లాడాల్సి చెప్పింది అనమాట. వాక్ బిల్ మీద మీరు మాట్లాడితే బాగుండదు డాడీ, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వాక్ బిల్ మొత్తం రద్దు చేస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడితే మనకు కొద్దిగా ప్లస్ అయ్యేది అన్న విషయం కూడా కవిత చెప్పడం జరిగింది. ఇంకోటి 42% రిజర్వేషన్ గురించి కూడా మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే చూసినప్పుడు బీసీ రిజర్వేషన్ అనేది చాలా చాలా మొత్తం వైరల్ గా మారిపోయింది. బీసీలు కూడా నాయకులు కావాలి, మాకు బీసీ బంద్ వద్దు, మాకు బీసీ నాయకులు కావాలని చాలా పెద్ద ఎత్తున దుమారు లేపుతుంది. కాబట్టి ఆ విషయం కూడా మాట్లాడంటే చాలా బాగుండేది డాడీ అని తను నెగిటివ్ ఫీడ్బ్యాక్ చెప్పింది. ఇంకోటి ఇప్పుడు ఎస్సీ మన మందకృష్ణ మాదిగ నిర్వహించిన ఎస్సీ వర్గీకరణ నిజంగా తన శతాబ్దాలు కష్టపడ్డాడు కాబట్టి ఆ ఎస్సీ వర్గీకరణ కూడా అసెంబ్లీలో ఆమోదం ఉంది కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుంటే బాగుండేది. సో మాట్లాడినందుకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళిన డాడీ అనే విషయం కూడా తన నెగిటివ్ ఫీడ్బ్యాక్ చెప్పడింది. సేమ్ ఇన్ఛార్జ్ పెట్టడం కూడా వరంగల్ పెద్ద సభలో సేమ్ ఇన్ఛార్జ్ అంటే ఎవరు మీరు అన్నాను కాదన్న కేటీఆర్. సో ప్రోగ్రామ్ పెద్ద ఎవరు అంటే మన కేటీఆర్ కాబట్టి సేమ్ ఇన్ఛార్జ్ పెట్టడం వల్ల సో ఎంపీటీసులు జెడ్పీటీసులు డైరెక్ట్ గా నేరు కలవలేకపోయారు. మిమ్మల్ని చాలా మంది కలవాలనుకున్నారు, వాళ్ళు మిమ్మల్ని కలవలేకపోయారు అనే పాయింట్ కూడా కవిత చెప్పడం నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో. ఇంకోటి 2001 నుంచి మనతో పాటు పనిచేసిన నాయకులకి మాట్లాడే ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది అన్న పాయింట్ చెప్పింది. నిజంగా అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 2001 నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని భుజాల పైన మోసిన వ్యక్తి చాలా మంది ఉన్నారు. సో నిజంగా వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళ లీడర్స్ వస్తున్నారు బీఆర్ఎస్ లకి. సో అట్లాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వడం వల్ల పాత క్యాడర్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. సో అందుకోసం అది మీరు చాలా మైనస్ అయింది అని మన కవిత 2001 నుంచి ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చుంటే బాగుండేది అన్న. ఇంకోటి ధూమ్ధామ్ ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ అయినా సరే కానీ ఒక ప్రోగ్రామ్ లో ధూమ్ధామ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ కి పాటలు, డాన్సులు, కళాకారులు వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి మెయిన్ గా ధూమ్ధామ్ ప్రోగ్రామ్ మైనస్ ఏంటంటే వాళ్ళకి సాయిచంద్ లేడు. సో బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపూస లాంటి వ్యక్తి ఎవరంటే సాయిచంద్ చనిపోయిన తర్వాత ధూమ్ధామ్ ప్రోగ్రామ్ కేసీఆర్ కి చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు. హరీష్ రావు కూడా చాలా సార్లు చెప్పాడు, మన కేసీఆర్ కూడా చాలా సార్లు చెప్పాడు, నా బిడ్డ సాయిచంద్ లేని వల్ల మేము చాలా బాధపడతాం చెప్పాడు. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో 7వ పాయింట్ గా ధూమ్ధామ్ ప్రోగ్రామ్ కూడా చాలా మైనస్ అయింది డాడీ అని మన కేసీఆర్ కవిత రాజు జరిగింది. సో 8వ పాయింట్కి వస్తే జస్ట్ 2
minutes బీజేపీ మీద 2 నిమిషాలు మాట్లాడడం అనేది ప్రజలలో వ్యతిరేకత స్టార్ట్ అయింది డాడీ. ఎందుకంటే మనము బీజేపీ కొత్తగా ఉన్నామేమో అన్నట్టుగా ప్రజలకు వెళ్తుంది. జస్ట్ 2 నిమిషాలు బీజేపీ తిట్టడం అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు ఇంకా ఎక్కువ బీజేపీకి తిట్టుంటే బాగుంటుంది అని తను చెప్పింది. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మనము ఎటువంటి పోటీ చేయలేదు. సో కాంగ్రెస్ బీజేపీ తగ్గఫర్ నడిచినాయి, మనం కూడా పోటీ చేసి ఉంటే మనకు కూడా ఒక క్యాడర్ ఉండేది అన్న ఫీలింగ్ తను చెప్పింది. సో నిజంగా తన ఈ విషయం మీద చాలా మంది డిబేట్ పెట్టారు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పోటీ చేసి ఉంటే మాత్రం 100% ఓళ్ళు చీల్చేవి. కానీ అక్కడ ఏమైపోయిందంటే అవునని కాదని ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ ఇచ్చినట్టుగా ఆయన చెప్పొచ్చు. సో ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ డౌన్ అయిపోయింది డాడీ, అది ప్రజలలో మొత్తం క్యాడర్ నుంచి కూడా పడిపోయింది. కానీ ఇక్కడ వస్తున్న మెయిన్ వార్త ఏంటంటే కాంగ్రెస్ డౌన్ అయిందనే విషయము మన బీఆర్ఎస్ నాయకులే బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. సో కాంగ్రెస్ కి కరెక్ట్ పోటీ ఏంటంటే బీజేపీ అని చెప్తున్నారు, అది మన కార్యకర్తలు చెప్పడం అనేది చాలా మైనస్ అయింది. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ గా మీరు మిమ్మల్ని కలవాలని చాలా మంది వచ్చారు, మిమ్మల్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వట్లేదు, ఇంటరాక్ట్ విత్ క్యాడర్స్ అనేది కలవట్లేదు డాడీ అని చెప్పింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సో మన బీ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. బీ ఫార్మ్స్ అనేవి డైరెక్ట్ గా మనము ఏంది మన పార్టీ ఆఫీస్ నుంచి చేయాలి, కానీ అఫీషియల్ ఇన్ఛార్జ్ నుంచి దాని పాయింట్ కూడా చాలా చక్కగా మాట్లాడింది. మెయిన్ గా బీజేపీ నుంచి అయితే చాలా చక్కగా మాట్లాడింది. ఎంపీ ఎలక్షన్ లో కూడా మనము ఏదో పొత్తుగా ఉన్నట్లుగా ఉన్నాము కాబట్టి బీజేపీ ప్లస్ అయింది అన్నట్టుగా తను చాలా విషయాలు మాట్లాడింది. రేవంత్ రెడ్డి గురించి చాలా మాట్లాడింది. సో మెయిన్ గా ఇదండి, మెయిన్ గా తను మాట్లాడే విషయాలు పాజిటివిటీ కన్నా కూడా నెగిటివిటీ చాలా ఎక్కువ ఉన్నాయి. పాజిటివిటీ ఒక 8 పాయింట్స్ రాస్తే నెగిటివిటీ మాత్రం ఒక 15 పాయింట్ రాసింది. ప్రతి పాయింట్ కూడా చాలా చక్కగా మాట్లాడాలని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ గా అనిపిస్తుంది అంటే నిజంగానే కవిత జైలుకి వచ్చిన తర్వాత ఈమె కూడా సీఎం క్యాండిడేట్ అనే వార్తలు చాలా బాగా మనసున్నాయి. ఇంకోటి కొత్తగా మనకు వినిపిస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీని కూడా బహుజన రాష్ట్ర సమితి పార్టీగా మార్చే ఆలోచన కేసీఆర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ అంతా జరిగిన టైంలో కూడా మన కేటీఆర్ కూడా ఇప్పుడు మీటింగ్ లైవ్ లో పెట్టాడు, ఇందాక పెట్టాడు. సో కవిత కూడా షోకాజ్ నోటీసులు ఇస్తారని చాలా మంది చెప్తున్నారు. కాబట్టి మీరు చెప్పండి, మీ కామెంట్ రూపకంగా చెప్పండి, కవిత మేడం చేసిన తప్ప కరెక్టా మీరు చెప్పండి. నిజంగానే ప్రజలు కోరుకున్నట్టుగా తెలంగాణలో ఫ్యూచర్ లో బీఆర్ఎస్ కి లేడీ సీఎం ఉంటే బాగుంటుంది అని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి LG టీవీ. కెమెరామెన్ పిన్నతో పవన్ కుమార్.